డిస్క్లైమర్ ఎవరి గురించి చేస్తాం? ఎవరి గురించి చూస్తామో వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు ఫీల్ అవుతారని డిస్క్లైమర్ చేస్తాం. నేను చూడలేదు కదా, అయితే నీకు ఈ టాపిక్ నీ గురించి కాదు, ఎందుకు ఫీల్ అయిపోతావు మాట్లాడితే ఊరికే? ఇదేంటి వీడియో స్టార్ట్ చేసి మాట్లాడలేదు అనుకుంటున్నారా? అయితే పని చేయండి, మీకు బోర్ పడితే 10 సెకండ్స్ స్కిప్ చేయండి. నువ్వు వీడియో స్కిప్ చేసి వచ్చావు కదా, నాకు తెలుసు. ఒకవేళ నువ్వు స్కిప్ చేసి వచ్చావు అనుకో మంచోడు అవుతావు, అది స్కిప్ చేయకుండా వచ్చావు అనుకో ఓపికన్నోడు అవుతావు, యూట్యూబర్ అవుతావు. థంబ్నెయిల్కి వీడియోకి సంబంధం లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు దేవుడు నామస్మరణతో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి నువ్వు పుట్టే జెండర్ బట్టి నీ లైఫ్ డిసైడ్ అవుతుంది. అదేంటి జెండర్ బట్టి లైఫ్ డిసైడ్ అవ్వలేదు అనుకుంటున్నా? నిజంగా నువ్వు పుట్టే జెండర్ బట్టి నీ లైఫ్ డిసైడ్ అవుతుంది. ఎలాగో చెప్తాను నేను. అమ్మాయిగా పుట్టావు అనుకో డాక్టరు కలెక్టర్ అవ్వాలంటారు, అబ్బాయిగా పుట్టావు ఇంజనీర్ పోలీసు అవ్వాలనుకుంటారు. కానీ ఇద్దరు ఆఖరికి అయ్యేది మాత్రం 10th వరకు ఒక అబద్ధం ఒక అంటే ఇప్పుడైతే లేదు. యాక్చువల్లీ ఒక అబద్ధం ఉంటుంది, ఒక సినారియో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఏంటంటే నేను చదివినప్పుడు అది బాగా పాపులర్ అనమాట. మరి ఇప్పుడు అది సర్క్యులేట్ ఇంకా అవుతుందో లేదు నాకు తెలీదు. ఏంటంటే చిన్నప్పుడు మనం 8th 9th వచ్చేటప్పుడు చెప్తారు, ఒరే 10th వరకు కష్టం, 10th అయిపోయిన తర్వాత లైఫ్ బాగుంటుందా అని చెప్తారు. సరే అనుకొని మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకో, ఇంటర్లో చెప్తారు ఒక్క 2 ఏళ్ళు, జస్ట్ 1-2 ఇయర్స్ అంతే, ఎక్కువ ఉండదు. 10th క్లాస్ వరకు చదువుకోవాలని ఏం చెప్పరు, జస్ట్ 2 ఏళ్ళు చదువుకో దానికి బాగుంటుంది అని. దాని తర్వాత ఇంజనీరింగ్లోనో డిగ్రీలోనో పడేస్తారు తీసుకెళ్ళి. దాని తర్వాత చెప్తారు 4 సంవత్సరాలు కళ్ళు మూసేసి 4 సంవత్సరాలు అయిపోతుంది, పండగలు పబ్బాలు అన్నీ అయిపోతాయి. సో లైఫ్ 4 సంవత్సరాల తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది, సెటిల్ అయిపోతావు అంటారు. సరే అయిపోయి 4 సంవత్సరాలు అయిపోయినాయి. దాని తర్వాత జాబ్ తెచ్చుకో, లైఫ్ బాగుంటుంది, లైఫ్ సెట్ అంటారు. సరే నువ్వు కష్టపడి జాబ్ తెచ్చుకున్న తర్వాత జాబ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి, ఇంకా నీకు జాబ్ చెయ్యి అంటారు. జాబ్ అలా ఒక 2-3 ఇయర్స్ చేస్తావు నువ్వు, కొంచెం అప్పుడే నీకు బజాజ్ ఈఎంఐ కార్డు ఇస్తాడు. దాని తర్వాత ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ కొనుక్కొని ఈ టైం ఈఎంఐలు కట్టుకుంటూ ఉన్న ఆలోచనలన్నీ మానుకొని పద్ధతి వెళ్ళిపెట్టేప్పుడు పెళ్లి చేస్తారు. పెళ్లి చేశాక నీ లైఫ్ బాగుంటుంది, నువ్వు మీ ఆవిడ పిల్లలు బాగుంటుంది, ఇది లైఫ్ అంటారు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అనుకుంటున్నావా? బాగుంటుంది ముందు బాగుంటుంది. దాని తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత సేమ్ సర్కిల్. నువ్వు ఏదైతే నీ పేరెంట్స్ నీకు చెప్పారో చిన్నప్పుడు ఏమని 10th వరకు, ఆఫ్టర్ 2 ఇయర్స్, ఆఫ్టర్ 4 ఇయర్స్ ఈ అవద్దు నువ్వు సర్క్యులేట్ చేసుకోవాలి. ఇంకా నీ పిల్లలకు నువ్వు చెప్పుకోవడమే. లైఫ్ ఎప్పుడు అలా ఉండదు. మనకి నచ్చినట్టు బతకాలి అనుకుంటే కష్టం. అలాగని నచ్చని పని చేయమని నేను చెప్పను. నచ్చిన పని చేసుకుంటూ బతకాలి అంటే అది అందరికీ పాసిబుల్ కాదు. నిజం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసు. నేను నిజంగా చెప్తున్నా, ఒక 25 ఏళ్ళు 24 ఏళ్ళు 25 ఇయర్స్ వచ్చిన జాబ్ తెచ్చుకోలేని పిల్లల్ని అడుగు, ఇంట్లో అబ్బాయినా అమ్మాయినా ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళని అడుగు, వాళ్ళ కష్టం తెలుసు, ఎలాగుంటుంది తెలుసా పాపం. ఒక 24-25 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ లేకపోతే బయట 23-24 ఏళ్ళ కుర్రాళ్ళు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మన పొజిషన్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటని ఎప్పుడైనా ఆలోచించావా? ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మోహం చెల్లట్లేదు. ఏం చేస్తున్నారని ఒకటే అడగడం, చిన్నపిల్లలు ఏమిటి చెప్పడానికి. ఏం చేస్తున్నావు? ఏమన్నా చేస్తున్నావా? ఖాళీ నా లైఫ్ అంతా నేను ఏదో చేసేస్తాను, ఏదో అయిపోతాను, నాకన్నా ఎక్కువ నమ్మిన వాళ్ళందరూ డిసప్పాయింట్ చేస్తున్నాను. మనం అనుకుంటాం అబ్బాయిలకే కష్టాలు ఉంటాయి, తక్కువేం కదా, అమ్మాయిలు కూడా కష్టాలు ఉంటాయి.
25 దాటిన తర్వాత ఎలాగుంటుంది తెలుసా? మనం అనుకుంటాం అబ్బాయిలకే కథ కష్టాలు, అమ్మాయిలకి ఏమీ ఉండవు, 10th కానీ ఇంటర్ కానీ ఫెయిల్ అయితే పెళ్లి చేస్తారు. అది ఒకప్పుడు నువ్వు 10th కానీ ఇంటర్ కానీ ఫెయిల్ అయితే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అబ్బాయిలకి ఏం చేసేవాళ్ళు? అలా లేదు. బయట అమ్మాయినా అబ్బాయినా ఉద్యోగం చేసుకోవాలి. దేనికి చదువుకోవాలి? నీకు జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. జనరల్ నాలెడ్జ్ కోసం చదువుకుంటాం. కానీ చిన్నప్పటి నుంచి మనకి ఏం చదువు చెప్తారు తెలుసా? నువ్వు బాగుపడాలంటే చదువుకోవాలంట. చదువు నీకు దేనికి కావాలి? నీ ఏదైతే ఉందో తెలివితేటలు పెంచుకోవడం చదువు కావాలి, అంతేకాని బతకడానికి చదువు కాదు. లిటరల్లీ ఇప్పుడు కొంత తగ్గాయి నిజంగా. ఈ సంస్థలు ఉంటాయి బయట, విద్యా సంస్థలు, పేర్లు వదిలేదు కానీ మీకు అంతా తెలిసిపోయి ఉంటుంది వాటి సమస్యలు. అంటే ఎండాకాలం వచ్చే కుక్క కూడా తెలుసు టీవీలో ఏ యాడ్ ప్లే అవుతుంది అని చెప్పేసి. ఇతర విద్యా సంస్థకు ఇలాంటి ఫలితాలు ఆ సంస్థలో ఒకప్పుడు జాయిన్ చేసేవారు పిల్లల్ని. ఈ మిడిల్ క్లాస్ పిల్లలు ఎక్కువ. సరే పోనీ ఈ సంస్థలో జాయిన్ చేశారు, 1,00,000 2,00,000 ఫీజులు కట్టి సంస్థలో జాయిన్ చేస్తారు, బాగుంది ఎక్సలెంట్. సరే జాయిన్ చేశారు, అమ్మాయినైనా అబ్బాయినైనా జాయిన్ చేశారు సంస్థల్లో. ఆ సంస్థల్లో చదువు ఎలాగుంటుంది తెలుసా? వాడికి ఏం రాదు అక్కడ. ఇది నేర్చుకున్నాక వచ్చిన స్టూడెంట్స్కి ఏం కాదు, చెప్పేవాడికి ఏం రాదు నిజంగా. ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుంది, బట్టిఫై ఉంటుంది అనమాట. అంటే ఈ ఓపెన్ చేసిన బుక్లో ఉన్న ఆన్సర్ అలాగ నోట్లో కుక్కుని వెళ్ళి ఎగ్జామ్లు కక్కాలి. అది రాసినోడికి తెలియదు, దిద్దేవాడికి తెలియదు ఎందుకు వచ్చిందని చెప్పి. LHS ఈరోజు RHS అని ఉంటుంది చూసి అలాగే ఉంటుంది ఆ చదువు కూడా. చదువుకోవాలి, రాయాలి, టెస్ట్లు రాయాలి, పాస్ అవ్వకపోతే చదువుకోవడం పడేస్తాం. జాబ్ ఎలాగుంటుందంటే, చిన్నప్పుడు ఇది మనం ఆడుకునే వాళ్ళం కదా, నేను ఆడలేదు, బాయ్స్ గర్ల్స్ ఆడతారు. ఇది మ్యూజికల్ చైర్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే 5 ఆడతాను, 4 చైర్లు ఉంటాయి అక్కడ. బయట జాబ్ కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒక HR ఉంటారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి, ఒక సీటే ఉంటుంది ఖాళీ, కానీ 100 అప్లికేషన్లు వస్తాయి. ఆ ఒక కంపెనీ, ఆ X అనే కంపెనీకి, ఓ మూల ఉన్న కంపెనీకి 100 అప్లికేషన్లు ఉన్నాయంటే, ఆ X అనే కంపెనీలో ఇంకా బయట ఎన్ని ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. ఎన్ని ఆఫర్ లెటర్స్ వస్తాయి, ఎంతమంది రిక్వెస్ట్లు పెడతారు జాబుల కోసం రెజ్యూమ్ పెట్టుకొని. కానీ జాబ్ మాత్రం ఒకటే వస్తుంది. ఆ ఒకరిని సెలెక్ట్ చేయడం కోసం మనల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు గంటలు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఒకసారి ఇలాగ నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఒక గంట కూర్చోబెట్టారు నన్ను. కూర్చుంటే కూడా ఓపిక అయిపోతుంది నాకు అప్పుడే అర్థమైంది. నిజంగా కూర్చుంటే కూడా ఓపిక అయిపోతుంది నాకు అప్పుడే అర్థమైంది. వెళ్ళాను, గంట అయిపోయిన తర్వాత అది చెప్పారు, మా బ్యాక్ టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. బ్యాక్ టీం కాంటాక్ట్ అవుతారు సార్, నాకు చిన్న డౌట్ ఉంది సార్. 10 నిమిషాలు ఇంటర్వ్యూ అయిపోయింది కదా, నన్ను గంట ఎంత సార్ కూర్చోబెట్టారు అంట. ఏం చెప్పారు తెలుసా? పేషెన్స్. నీ ఒక సహాయం టెస్ట్ చేయడం కోసం అలాగా 1 అవర్ వెయిట్ చేయించామని చెప్పారు. సహనం అనుకున్నాను, నాకైతే ఒకటే వచ్చింది. నవ్వు వస్తే నవ్వాలి, ఏడుపు వస్తే ఏడవాలి. నువ్వు ఇచ్చే ₹1,00,000 కోసం ఎలా నమ్మంటే అలా నవ్వటం నవ్వాలి కాదు, తొక్కలో ఉద్యోగం. అరే బాబా, యూ షుడ్ ఫేస్ ఇట్. ఫేసాక అది గుడ్డా. ఏమనలేం కదా, వెళ్ళిపోయాం. మళ్ళీ బ్యాక్ టీం కాదు కదా, ఆడి మొహం కూడా నేను చూడలే. అది మీ కొడుకు కానీ కూతురు కానీ ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారు కూర్చొని ఒకసారి ఫస్ట్ అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం మెసులుకోవడం మంచిది. ఎందుకంటే నా కొడుకు ఫోటోగ్రాఫర్ అయిపోరా అని వదిలేయకూడదు. పట్టుకొని వాడి ప్యాషన్ ఏంటి, అది ఏంటి చెక్. ఇప్పుడు అనుకున్నదా అయిపోతానంటే అయిపోయిన వదిలేస్తారంటే దేనికి ప్రకారం అయిపోతారు. అలాగని వదిలేయకూడదు, అలాగని గట్టి కాన్సన్ట్రేట్ చేయకూడదు. కొంచెం లూజ్ వదలాలి. థాట్ మొత్తం వదిలేస్తే తర్వాత ఏం చేయలేం. కొంచెం చేతిలో పట్టుకొని వాళ్ళు కొంచెం హోప్ ఇచ్చి, ఓకే నువ్వు దీన్ని చెయ్యగలవు, నీకు నమ్మకం ఉంది, యూ కెన్ గో. అప్పుడు అంతేగాని ముందే వదిలేసి ఆ ఫోటోగ్రాఫర్ డైరెక్టర్ ఏది అవ్వలేదు. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కంపల్సరీగా. పెళ్ళి ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. దీన్ని మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. ఏంటంటే ఒక జాబ్ తెచ్చుకుని ఒక 25,000 కుర్రోడు ఒక 15,000 ఉద్యోగం తెచ్చుకుంటాడంటే వాడికి సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తారు ఇంట్లో. అంటే ఎలాగంటే ఇంట్లో ఏంటంటే మనకి జాబ్ వచ్చి శాలరీ వస్తుంది అనుకోండి 2-3 నెలలకి, ఇంట్లో డిసైడ్ అయిపోతారు. అంటే పెళ్లి చేస్తే ఇంకా ఆడి పాటలే పడతాడు, ట్రైన్ ఏదో దాటి తోసుకుంటాడని పెళ్లి సంబంధాలు వెళ్తారు. ఈ అమ్మాయి ఏదైతే ఉందో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి తెలుసా? అబ్బాయి మీద అబ్బాయికి, అబ్బాయి మీద అమ్మాయికి ఎక్స్పెక్టేషన్స్ వివచ్చంగా ఉంటాయి.
అమ్మాయి ఉంది, అంటే తను తక్కువ అంటే ఈ ఇంట్రో డిగ్రీ కాదు, కొంచెం అన్నీ చదువుకుంది, బేసిక్స్ చదువుకుంది, కొంచెం డిగ్రీ చదువుకున్న అమ్మాయికి ఈడు బీటెక్ చేసి 30,000 25,000 సంపాదించుకుంటూ ఉంటాడు. 25,000 కుర్రోడు నెలకి 25,000 సంపాదించుకుంటున్నాడు. అంతే వాడిది సర్కిల్ అంతే. ఓకే, ఈ అమ్మాయికి ఎలాంటి వాడు కావాలి తెలుసా? 6 అడుగులు పొడుగు ఉండాలి, కారు ఉండాలి, బండి ఉండాలి, పెళ్ళైన తర్వాత ఈవిడకు బండి కొనేసి ఇవ్వాలి, దాని తర్వాత పిల్లల్ని హై స్కూల్ చదువుకోవాలి, అపార్ట్మెంట్లో ఉండాలి, మొగుడు భార్య మాత్రం ఉండాలి. ఈ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న పిల్లదు, ఈ అబ్బాయి తరపు నుంచి ఆ అమ్మ నాన్నని పిలవకూడదు, మనం మాత్రం అది అమ్మాయి. ఎన్ని 25,000 కుర్రోడికి 25,000 తెచ్చుకున్న కుర్రోడికి అవ్వదు. అబ్బాయిలు చాలా సింపుల్, అలా ఏం కోరికలు ఉంటాయి? వచ్చిన అమ్మాయి సంసారాన్ని అలా గడుపుకుంటూ వెళ్ళిపోతే చాలు అనుకుంటారు, అంతే. అంతకుమించి ఎక్కువ కోరికలు ఉండవు. ఈడు ఇంటర్లో డిగ్రీలో ఉన్నప్పుడు సమంతాలు కాజల్ అగర్వాల్ కావాలి, కానీ వన్ సైడ్ గ్రౌండ్లో దిగుతాడు కదా, గ్రౌండ్లో దిగినప్పుడు అడిగి మంచిగా వంట చేసుకుని వీళ్ళు సరిదిద్దుకున్న అమ్మాయి అయితే చాలు అనుకుంటారు. ఓకే, అది బేసిక్. అమ్మాయిలు అలా ఉండరు. అమ్మాయిలకి 6 అడుగులు పొడుగు ఉండాలి, 6 అడుగులు పొడుగు ఉండాలి, ఒక ₹1,00,000 నెలకు సంపాదించాలి, వచ్చిన దాంట్లో ఈవిడ 50 ఫోన్పే చేయాలి, ప్రతి వీకెండ్ రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి, ఎవ్రీ 6 months ఒకసారి ట్రిప్కి తీసుకెళ్ళాలి. ఇవన్నీ చేయాలి అంటే ఆ 25,000 కుర్రోడు కణాలు వేసుకోవాలి. ఉన్నారు, నేను కాదంట్లో. మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో కింద నన్ను అంటారు మళ్ళీ, ఓహో అంటే 25,000 కుర్రోళ్ళు 25,000 సంపాదిస్తారా, 1,00,000 సంపాదించే ఉన్నారు. కానీ నేను మాట్లాడేది జనరలైజ్ ఇష్యూ గురించి. అంటే మ్యాక్సిమం 10 మందిలో 8 మంది ఇలాగే 25,000 కుర్రోళ్ళు 25,000 20,000 15,000 సంపాదించుకున్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ. నిజం. ఈ మిగతా 3 మంది ఉన్నారు చూసారా, మిగతా 3, ఆ 30% వరకే మనకు బయట చూస్తే 25,000 కుర్రోళ్ళు ₹1,00,000 2,00,000 సంపాదించారు అమెరికా వెళ్ళిపోయిన. అది ఓకే, అది చాలా తక్కువ, మనకు రేర్కి చూస్తాం. రఘువరన్ బీటెక్ సినిమా చూస్తుంటారు కదా, అలా ఉంటాయి. చిన్నోడు జాబ్ చేస్తున్నాడు, ఏం చేయట్లేదు. అదే 2 కొడుకులు, ఒక కొడుకే ఉన్నాడు, పక్కింటోడు కొడుకు అది చూడు, వాడు తెచ్చుకుంటున్నాడు, సంపాదిస్తున్నాడు, ఇంట్లో ఏం తెస్తున్నాడు. ఆ పక్కింటి దొంగన కొడుకు అదేదో సంస్థలో చదువుకొని రోబోటిక్ లైఫ్లో ఉండిపోయాడు. మనోడు రోబోటిక్ లైఫ్ వద్దు, ప్యాషన్తో బతకాలనుకున్నాడు. అలాంటి వాడిని కొంచెం మనం ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి. నీకు దేని మీద ఫ్యాషన్ ఉంది, నీ ఫ్యాషన్ కాదు ప్యాషన్, నీ ప్యాషన్ దేని మీద ఉంది అది ఏదో మనం కనుక్కోవాలి. అది కనుక్కొని ఆయన కరెక్ట్గా వేలో. అంతెందుకు, నీకు సింగర్ నాకు తెలిసి నా ఫ్రెండే ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు ఏదో చేద్దాం అనుకున్నారు, మెకానికల్ ఇంజనీర్ చేద్దాం అనుకున్నారు, బీటెక్లో జాయిన్ చేశారని. ఆడికేమో సింగర్ అవ్వాలని కోరిక, సింగర్ గిటారిస్ట్. వాడికి కోరిక ఏంటంటే గిటార్ తగిలించుకొని అలాగ వెళ్తూ కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే చేసుకోవాలి అనేది వాడి ప్యాషన్. ఎలా అలా కాదు, నాన్న ఏంటంటే పొద్దునే మా ఊడు 6:30 లెగాలి, పేపర్ చదువుకోవాలి, వచ్చిన పాలు తుక్క లావడికో ఏది కాఫీ ఎదిగితే తాగేసి స్నానం చేసి ఇన్సర్ట్ వేసేసుకొని ఇస్త్రీ పెట్టి చేసుకొని బట్టలతో వేసి ఇన్సర్ట్ వేసుకుని పొద్దునే బస్ అనగా పరిగెట్టాలి, లేకపోతే కారులో కానీ బైక్లో కానీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ 6 వెనక్కి వచ్చేసి ఈటీ వార్తలు చూసి తినేసి పడుకోవాలి. అదే నాన్న కాన్సెప్ట్. మా వాడు సింగర్ అవుదాం అనుకున్నాడు. అయితే ఎక్కడ అమెరికాలో ఎక్కడైనా మీ కొడుకు ఏం చేస్తున్నాడంటే హీఈస్ ఏ ప్లేబ్యాక్ సింగర్ ట్రయింగ్ టు బి ఎ సింగర్ అంటే, ఓ కీప్ ఇట్ అప్ అంటారు. కానీ మన ఇండియాలోనే సింగర్ అవుదాం అనుకుంటున్నాను నాన్నగారు అంటే, సింగరా పాటలు పాడతానంటావేంట్రా, కచేరీ బ్యాచ్. ఇంతకీ నాన్న, ఇంతకీ ఈ మాటలు ఏవైతే ఉన్న నాన్న అనే మాటలు ఉన్నాయి చూసారా, ఈ మాటలు ఇంట్లో నాన్న కానీ పెద్దోళ్ళు కానీ అంటారు కదా, కచేరీ అన్నారు కదా, ఇది వాళ్ళ నాన్న నుంచి వచ్చేవి కాదు, పక్కింటోడు ఎదురింటోడు చెప్తారు వీటికి. ఏమని, ఆ శర్మ గారు ఏం చేస్తున్నాడు అంటే, మా వాడిలా అవుతుంది. పాటలు ఏంటంటే చీప్గా పాటలు వాడే రోడ్డు మీద పాడుతున్నాడా. ఒక కేటగిరీ ఉంటుంది, ఒక 100%లో 2% ఉంటుంది ఆ కేటగిరీ. ఏంటంటే అప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలీదు, గైడెన్స్ ఇచ్చినా చేయలేరు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఎవరో ఒక లీడ్ తీసుకొని బలవంతంగానే ఏదో చేయించాలి అది చేద్దాం, అంతేకాని గాలి వదిలేకూడదు. ఆడ మాట ఏంటంటే ఎవరేంటారు, చెప్పేలా చెప్తే ఎవరైనా అంటారు ప్రపంచంలో, కానీ అలా చెప్పరే.
మీద ఇంట్రెస్ట్ దాని మీద కాకుండా మెకానికల్ ఇంజనీర్ చేయించారు. అది రోబోటిక్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇప్పుడు. కానీ ఒక విషయం అయితే మీకు చెప్పాలనుకున్నాను, అంటే ప్రతి పేరెంట్స్కి చెప్పే అంత అనుభవం నాకు లేదు. ఓకే, నేనేం చెప్తాను అనుకున్నానంటే, మీ కూతుర్నైనా కొడుకునైనా ఇబ్బంది పెట్టకండి. ఏం చెయ్యాలనుకుంటున్నాడు అడగండి, ఏం అవుదాం అనుకుంటున్నావు, నీ ప్యాషన్ దేనిలో ఉంది, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు. ఒకవేళ ఏమేమి కొంతమంది ఉంటారు అంటే ఏం తెలీదు, నేను చేయలేదు ఇంకా ఫిక్స్, అలాంటి వాళ్ళకి మీరు గోల్ సెట్ చేసి ఇది అనే ఒక రూట్ మ్యాప్ గీయండి. అంతేకాని పక్కింటి వాళ్ళ కొడుకులు ఎదురింటి వాళ్ళ కొడుకు చేసి మన కొడుకు అదే చెయ్యాలి. మిస్టర్ పర్ఫెక్ట్లో అది ఎక్సలెంట్ డైలాగ్. అందరినీ నాలో ఆలోచించమని నేను అనట్లేదు. నేను ఇలాగే పెరిగాను, నేను ఇలాగే హ్యాపీగా ఉంటాను. తాజ్ మహల్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, కానీ ఇల్లు ఎందుకు అలా కట్టుకోలేదంటే నా దగ్గర సమాధానం లేదు. అంతే గైస్, దీనికి పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీనికి పార్ట్ 2 కూడా చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ పక్కన వాళ్ళందరికీ చూపించండి. ఒకసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.